ఏపీ లిక్కర్ స్కామ్లో ఎప్పుడేం జరిగిందన్నది ఓసారి పరిశీలిస్తే 2024 సెప్టెంబర్ 25న కేసు నమోదు చేసింది సిఐడి. అదే ఏడాది అక్టోబర్ 22, 23 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం డిస్టిలరీలో తనిఖీలు నిర్వహించింది. అనంతర పరిణామాల్లో కేసుపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు 2025 ఫిబ్రవరి 5న సిట్ ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది కూటమి ప్రభుత్వం. లిక్కర్ కేసు విచారణలో భాగంగా 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు రాష్ట్రంలో మద్యం అక్రమాలపై విచారణ ప్రారంభించింది సిట్. విజయవాడ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో మొత్తం 7 సభ్యులతో సిట్ బృందాన్ని నియమించింది. సిట్ సభ్యులకు కావాల్సిన సమాచారం ఇవ్వాలని ఎక్సైజ్ శాఖను ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. కేసు దర్యాప్తులో భాగంగా ప్రతి 15 రోజులకోసారి డీటెయిల్స్ ప్రభుత్వానికి ఇవ్వాలని సర్కార్ ఆదేశించింది. లిక్కర్ కేసు విచారణలో భాగంగా ఈ ఏడాది మార్చి 12న సిట్ విచారణకు హాజరయ్యారు నాటి ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ సందర్భంగానే మద్య కుంభకోణం కీలక పాత్రధారి రాజకేశ్ రెడ్డి అంటూ వెల్లడించారు విజయసాయిరెడ్డి. అనంతర పరిణామాల్లో మార్చి 21న ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఎంపీ మిథున్ రెడ్డి. మద్యం కేసులో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నారాయన. ఇక ఏప్రిల్ 14న హైదరాబాద్లోని రాజకేశ్ రెడ్డి చెందిన సంస్థల నివాసాల్లో సిట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే మరోసారి విచారణకు ఏప్రిల్ 18న హాజరయ్యారు విజయసాయిరెడ్డి. అటు ఏప్రిల్ 16న రాజకేశ్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది సిట్. ఏప్రిల్ 19న విచారణకు రావాలని ఆదేశించింది. ఆ తర్వాత మొత్తం 4 సార్లు రాజకేశ్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది సిట్. ఈ పరిస్థితుల్లోనే ఏప్రిల్ 18న సిట్ విచారణకు హాజరయ్యారు రాజకేశ్ రెడ్డి తండ్రి ఉపేంద్ర. అనంతరం ఏప్రిల్ 19న సిట్ విచారణకు వచ్చారు ఎంపీ మిథున్ రెడ్డి. ఈ క్రమంలోనే ఏప్రిల్ 21న హైకోర్టులో రాజకేశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఏప్రిల్ 22న విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో రాజకేశ్ రెడ్డిని అరెస్ట్ చేశారు సిట్ సభ్యులు. లిక్కర్ స్కామ్లోనే ఏప్రిల్ 24 బూనేటి చాణక్యను అరెస్ట్ చేసింది సిట్. అనంతరం 25న సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మే 2న దిలీప్ను అరెస్ట్ చేసింది సిట్. ఇక మే 8న ధనంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఇళ్లలో తనిఖీలు చేసింది. మద్యం కుంభకోణంపై వివరాలు కోరింది ఈడీ. అప్పటికే మే 8న ఈ ఈడీ అధికారుల నుంచి సిట్కు వ్యవహారంపై లేఖ అందింది. మే 9న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప, బాలాజీకి సైతం సిట్ నోటీసులు ఇచ్చింది. మే 14న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సిట్ విచారణకు హాజరుకాక 3 రోజుల పాటు సిట్ అధికారులు విచారించారు. ఇదే సమయంలో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టేసింది సుప్రీంకోర్టు. అనంతరం మే 16న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేసింది సిట్. ఇక జూన్ 18న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడును ఎయిర్పోర్ట్లో అడ్డగించారు ఇమిగ్రేషన్ అధికారులు. జూన్ 18న బెంగళూరు వెళ్లి చెవిరెడ్డి వెంకటేష్ నాయుడిని సిట్ అరెస్ట్ చేసింది. ఇక జూలై 12న మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరు కావాలని విజయసాయికి మరోసారి నోటీసులు ఇచ్చింది సిట్. మరోవైపు అప్పటికే సుప్రీంను ఆశ్రయించిన మిథున్ రెడ్డికి ఊరట దక్కలేదు. ఇదే సమయంలో ఆయన విదేశాలకు పారిపోకుండా లుకౌట్ సర్క్యులర్ జారీ చేసింది సిట్. మద్యం కేసులో మిథున్ రెడ్డి అరెస్టుకు ఈ నెల 18న ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇవాళ సిట్ కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించిన అనంతరం ఆయన్ను అరెస్ట్ చేసింది.